కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు రేవంత్ అన్న మల్లికార్జున గారి ఖర్గే గారి నాయకత్వంలో ఏవైతే వారి సారథ్యంలో హామీలు తీసుకున్నామో ఆ హామీలను అన్ని నెరవేర్చే విధంగా ఈరోజు పాలన నడుస్తూ ఉంది. అమరులైన కుటుంబాలను కూడా మేము ఓదార్చుకుంటూ వాళ్ళ సంరక్షణ చూసుకుంటూ వాళ్ళు సంతోషంగా ఉండే విధంగా, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా, వాళ్ళకు భద్రత ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ రకంగానే పాలన నడుస్తుంది. ప్రజాపాలనలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా చాలా తృప్తిగా ఉన్నారు. చాలామందికి మీడియా వివిధ ఛానల్ వాళ్ళకి చాలా సందర్భాలలో నన్ను వేల సార్లు ఈ ప్రశ్న అడిగినరు. మళ్ళీ కూడా చెప్తున్నాను. తెలంగాణ ప్రజలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజల అందరికి కూడా తెలియజేసేది ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీని ఆదరించే వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్లో సీనియర్లందరికీ కూడా తెలుసు. నా తండ్రి అయిన కల్వకుంట్ల రంగారావుయే ఫస్ట్ కాంగ్రెస్ లీడర్, మెదక్ డిస్టిక్ ప్రెసిడెంట్. మా నాన్న కల్వకుంట్ల రంగారావే కేసీఆర్ను దుబాయ్ పైరవీలు చేసుకుంటున్న కేసీఆర్ని కాంగ్రెస్ పార్టీకి తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. కేసీఆర్ ప్రస్థానమే కాంగ్రెస్ తోటి స్టార్ట్ అయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినరు అంటే ఒక ఉద్యమాన్ని చేపట్టి అందరి సహకారంతో ఉద్యమాన్ని ముందు నడిపిన నాయకుడు కేసీఆర్. కానీ ఇక్కడ 1200 మంది విద్యార్థుల బలిదానాలు వివిధ వర్గాల, కులాలు, మతాలకు అతీతంగా వివిధ వర్గాల ప్రజలు, కళాకారులు, మేధావులు, ముఖ్యంగా విద్యార్థులు వీళ్ళందరి మమేకమైతేనే ఈ ఉద్యమ సెగ ఢిల్లీ వరకు తగిలి 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఉధృత రూపం దాలుస్తున్నది అనే దాంట్లో అప్పుడు తెలంగాణ ప్రకటన రావడం జరిగింది. ఎవరు ఉద్యమం చేసినా, ఏది చేసినా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా తెలంగాణ వచ్చింది అంటే కేవలం ఒకే వ్యక్తి, ఒకే శక్తి. ఆ వ్యక్తి, ఆ శక్తే మా తెలంగాణ ప్రదాత మా సోనియమ్మ. ఆ సోనియమ్మ వల్లనే తెలంగాణ వచ్చింది. సోనియమ్మ సంకల్ప బలం లేకుంటే తెలంగాణనే రాకపోతుండే. ఇంకా 1000 సంవత్సరాలు 1000 మంది లీడర్లు ఎంతమంది కొట్లాడినా, ఎన్ని ప్రాణాలు పోయినా ఆ బీజేపీ పార్టీ తెలంగాణ ఇయ్యకపోతుండే. కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజా సంక్షేమం చేస్తుంది, కాబట్టి సెక్యులర్ పార్టీ కాబట్టి పరిపాలించిన అనుభవము జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉంది, కాబట్టి ప్రజల ఆకాంక్షను గుర్తిస్తుంది, కాబట్టి గుర్తించి సోనియమ్మ తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం జరిగింది. ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సందర్భంగా తెలంగాణలో ఉన్న నాతో పాటు నాయకులం, మహిళలము, చిన్న పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా అమ్మకు రుణపడి ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చరిత్రలో సోనియమ్మ వల్లనే తెలంగాణ వచ్చింది అనేది అది ఎవరు చెరిపివేయలేని నిజం. కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వచ్చింది అనేది కూడా అది చరిత్ర, సత్యం. అందరం కూడా తెలంగాణ ప్రజలు సోనియమ్మకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది, రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నుంచి సోనియా గాంధీ గారికి 79వ జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గ్రామ స్థాయి నుంచి గాంధీ భవన్ వరకు కూడా ప్రతి ఒక్క కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి రేవంత్ అన్న వరకు ప్రతి ఒక్కరం కూడా అంగరంగ వైభవంగా పండగ వాతావరణాన్ని మరిపించే విధంగా ఈరోజు సంబరాలు జరిగినాయి. సోనియమ్మ ఆయురారోగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కాంగ్రెస్ నాయకురాలిగా రమ్యారావును కోరుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.